యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక మనము క్లాస్లోకి వెళ్ళే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకు ఫస్ట్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బేసిక్ అంశాలని మనమైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 8 అగ్గి పుల్లలతోటి చతురస్రం అదేవిధంగా దీర్ఘ చతురస్రాన్ని మనము అరేంజ్ చేయవచ్చు. సో ఇక్కడ స్క్వైర్ని అదేవిధంగా రెక్టాంగిల్ ఈ రెండింటిని మనము 8 అగ్గి పుల్లలతోటి అరేంజ్ చేయవచ్చును. నెక్స్ట్ మీరు వీటిని గుర్తుపెట్టుకోండి. మనకు మన టెక్స్ట్ బుక్లలో ఈ చుక్కలు ఉంటాయండి, చుక్కలతోటి వీటిని మనము ఏర్పరచాల్సి ఉంటుంది, పిల్లల్ని ఏర్పరచమని చెప్తారు. సో దాంట్లోకి వెళ్ళి వీటిని రాయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 అగ్గి పుల్లలతోటి మనము త్రిభుజాన్ని గీయవచ్చును, అదేవిధంగా 3 అగ్గి పుల్లలతోటి కూడా త్రిభుజాన్ని మనము అరేంజ్ చేయవచ్చును. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే 8 అగ్గి పుల్లలతోటి స్క్వైర్ అండ్ రెక్టాంగిల్ వస్తుంది, అదేవిధంగా 5 అగ్గి పుల్లలతోటి అదేవిధంగా 3 అగ్గి పుల్లలతోటి మనకు ట్రయాంగిల్ని కూడా మనం అరేంజ్ చేయవచ్చు. నెక్స్ట్ 12 అగ్గి పుల్లలతోటి స్క్వైర్ని అరేంజ్ చేయవచ్చును మనం, అదేవిధంగా రెక్టాంగిల్ని అరేంజ్ చేయవచ్చును, అదేవిధంగా ట్రయాంగిల్ని 3 కూడా మనకు 12 అగ్గి పుల్లలతో అయితే మనము అరేంజ్ చేయవచ్చును. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. పాయింట్ వైజ్ 8 అగ్గి పుల్లలతోటి చతురస్రం దీర్ఘ చతురస్రం, 5 అగ్గి పుల్లలతోటి త్రిభుజం, అదేవిధంగా 12 అగ్గి పుల్లలతోటి చతురస్రం దీర్ఘ చతురస్రం, అదేవిధంగా త్రిభుజాలను మనం ఏర్పాటు చేయవచ్చును. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని మనము అంకెలు అంటాము. సో అంకెలలో దాని తర్వాత వచ్చే 10 తర్వాత వచ్చే అన్ని అంకెల్ని మనము సంఖ్యలు అంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే అంకెలలో చిన్నది 0, అంకెలలో పెద్దది 9 అని మనము చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక సంఖ్యలలో చూసుకున్నట్లయితే మనకు సంఖ్యలలో అతి చిన్న అంటే 2 అంకెల సంఖ్యలలో అతి చిన్నది 10 అవుతుంది, 2 అంకెల సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్య 99 అవుతుంది. అదేవిధంగా 3 అంకెల సంఖ్యల్లో అతి చిన్నది 100 అవుతుంది, అదేవిధంగా 3 అంకెల సంఖ్యలో అతి పెద్దది 999 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 అంకెల సంఖ్యల్లో చిన్నది ఏది అంటే 1000 అనేది 4 అంకెల్లో చిన్న సంఖ్య. 4 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య ఏది అంటే 9999 అనేది 4 అంకెల సంఖ్యలో పెద్దది అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఆరోహణ క్రమం అంటే తెలుసు, చిన్న నుంచి పెద్ద, అదేవిధంగా మీకు అవరోహణ క్రమం అంటే తెలుసు, పెద్ద నుండి చిన్న. ఇక్కడ ఎక్కువ తక్కువ, సో అదేవిధంగా గ్రేటర్ దాన్ అంటే ఎక్కువకి ఇట్లా పెడతాము, అదేవిధంగా లెస్ దాన్ అంటే ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముక్కు ఉన్న దానికి చిన్న సంఖ్య ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 864, 875. సో చిన్నది ఈ ముక్కు ఉన్న దానికి మన చిన్నది ఇట్లా కొండ గుర్తుగా పెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో ఈక్వల్ అంటే సమాన గుర్తు. మనకు టెక్స్ట్ బుక్లో థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ విధమైనటువంటి బేసిక్ అంశాలే ఉన్నాయి. నెక్స్ట్ 85లో 8 యొక్క ఫేస్ వాల్యూ, ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ 8 అవుతుంది, ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ అనేది 80 అవుతుంది, 1లు 10లు అట్లా. నెక్స్ట్ కూడికని సంకలనం అంటాం, ప్లస్ గుర్తుతో సూచిస్తాం, తీసివేతను వ్యవకలనం అంటాం, మైనస్ గుర్తుతో సూచిస్తాము. నెక్స్ట్ కూడిక తీసివేత ఒకదానికొకటి సంబంధం అయితే కలిగి ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ 2 సంఖ్యల మొత్తమైన ఆ 2 సంఖ్యల కంటే పెద్దది. ఏ 2 సంఖ్యల మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఒక సంఖ్య, 2 + 3 తీసుకొని 2 సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది 5. అంటే ఏ 2 సంఖ్యల మొత్తమైన ఆ సంఖ్యల కంటే ఎక్కువనే అవుతుంది. అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా మీరు ఏ 2 సంఖ్యల్ని కూడా కూడిక చేస్తే ఆ 2 సంఖ్యల కంటే ఎక్కువనే వస్తుంది, వచ్చేటువంటి వాల్యూ అనేది ఎక్కువగా అవుతుంది. నెక్స్ట్ గుణ్యం ప్లస్ గుణకం ఈజ్ ఈక్వల్ టు గుణ్యం ఇంటూ గుణకం ఈజ్ ఈక్వల్ లబ్ధం, అంటే గుణకారం అన్నమాట. 1, 2, 3లను మనము ఒక స్థిర సంఖ్యచే గుణించగా వచ్చేవి అన్ని గుణిజాలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2ని ఏదైనా ఒక స్థిర సంఖ్యతో గుణిస్తే 2 × 4, అంటే 4 అనేది 2 యొక్క గుణిజం అనేది అవుతుంది. సో పదే సంఖ్యలను కూడగా వచ్చేవి ఏమవుతాయి, గుణకారము. పదే సంఖ్యలను
మనం కూడిక చేస్తే వచ్చేదే గుణకారం. ఇక్కడ చూసుకున్నట్లయితే గుణకారంలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 4 ఎంత 8 అంటే 2ని అంటే ఎన్నిసార్లు రాయాలి 4 సార్లు రాయాలి. 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ ఈ విధంగా మనం కూడిక చేయగా 4 సార్లు చేయగా మనకు వచ్చేది ఏంటి 8 వస్తుంది. అంటే ఇక్కడ ఏమంటున్నారు పదే పదే సంఖ్యలను కూడగా వచ్చేటి ఏంటి గుణకారం అనేది అంటాము. పదే పదే సంఖ్యలను కూడగా వచ్చేవే గుణకారం. సో ఇది పాయింట్కి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణించినా వచ్చేవన్నీ గుణిజాలే అవుతాయి. మీరు ఏ సంఖ్యనైనా తీసుకోండి, ఆ సంఖ్యతో గుణిస్తే వచ్చేటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాని యొక్క గుణిజం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5ని 4తో చేస్తే 5 4 20. సో ఇది 5 యొక్క గుణిజం అని అంటాము. సో ఈ విధంగా ఈ యొక్క 3rd క్లాస్లో అయితే ఉన్నవి. నెక్స్ట్ విభాజ్యము లేదా వియోజ్యము ఈజ్ ఈక్వల్ విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. సో ఇది మనకు భాగాహారానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే భాగాహారాన్ని మనము క్లియర్గా ఏ సంఖ్యను భాగిస్తామో అదేమవుతుంది విభాజ్యము. అంటే ఏ సంఖ్యను ఫర్ ఎగ్జాంపుల్ 15 అనేది ఏమవుతుంది విభాజ్యం అవుతుంది. ఏమవుతుంది విభాజ్యం 15. ఏ సంఖ్యచే భాగిస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ 5 సంఖ్యచే భాగిస్తాము అదేమవుతుంది ఇది విభాజకం అవుతుంది. సో ఎన్నిసార్లు భాగించబడని తెలిపేది ఏంది 5 మూల 15. ఇదేమవుతుంది భాగఫలం అవుతుంది. చివరగా వచ్చేది ఏమవుతుంది శేషం, మిగిలినది శేషం. దీన్ని శేషం అంటాం. చూడండి ఇక్కడ ఏ సంఖ్యను భాగిస్తామో అదేమవుతుంది విభాజ్యము. ఏ సంఖ్యను భాగిస్తామో అది విభాజ్యం. ఏ సంఖ్యచే భాగిస్తామో అది విభాజకం, విభజించేది. నెక్స్ట్ ఎన్నిసార్లు భాగించబడుతుందో భాగఫలము, ఇది భాగఫలము, మిగిలినది శేషం అవుతుంది. సో ఇది భాగాహారానికి సంబంధించింది. నెక్స్ట్ పదే పదే సంఖ్యలను తీసివేయగా వచ్చేది ఏంటిది భాగాహారం అనేది వస్తుంది. సో భాగాహారంలో మనం తీసివేత చేస్తూ ఉంటాం. గుణకారము భాగాహార పరస్పర సంబంధం కూడా కలిగి ఉంటాయి. నెక్స్ట్ దీనిలో మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పదే పదే సంఖ్యలను తీసివేయగా వచ్చేదే మనము భాగాహారం అని అయితే చెప్పుకుంటాము. నెక్స్ట్ గుణకారము భాగాహారం అనేటివి పరస్పర సంబంధం అయితే కలిగి ఉంటాయి. నెక్స్ట్ మనకు పొడవును మనం మీటర్లలో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్ అనేది అవుతుంది. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఓకేనా. అదేవిధంగా బరువుని మనం గ్రాములలో చెప్తాము. సో 1 గ్రాము అంటే 1000 గ్రాములు అయితే 1 కిలోగ్రామ్ అనేది అంటే 1 కేజీ అనేది అవుతుంది. అంటే 1000 గ్రామ్స్ అయితే 1 కిలోగ్రామ్ అనేది అవుతుంది. అదేవిధంగా మనము ద్రవ పదార్థాలని మనం లీటర్లలో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 లీటర్ కావాలంటే 1000 మిల్లీలీటర్లు కావాలి. ఎన్ని కావాలి 1000 మిల్లీలీటర్లు అయితే కావాలి. ఇవన్నీ మనకు 3rd క్లాస్ అండ్ 4th క్లాస్లో ఉన్నవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కాలానికి ప్రమాణం, మనం కాలాన్ని సెకండ్లలో చెప్తాము. సో ఒక పాత్రలో పట్టే ద్రవము యొక్క గరిష్ట పరిమాణం ఆ పాత్ర యొక్క సామర్థ్యం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పాత్ర తీసుకుంటే ఈ గ్లాసులో పడేటువంటి ద్రవం అంటే గరిష్టంగా మొత్తం ఫుల్గా ఎంతైతే వస్తుందో అది ఆ పాత్ర యొక్క సామర్థ్యం అని మనం అయితే చెప్పగలుగుతాం. సో అదేవిధంగా పొడవుకు ప్రమాణం మనం మీటర్ అని చెప్పుకున్నాం, బరువుకు ప్రమాణం గ్రాములు, ద్రవాల పరిమాణము ద్రవ పదార్థాలకు లీటర్గా మనం చెప్పుకోవచ్చు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ 1000 మీటర్స్. అదేవిధంగా 1 కేజీ ఈజ్ ఈక్వల్ 1000 గ్రామ్స్. అదేవిధంగా 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు అయితే అవుతుంది. సో ఇది 3rd క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యమైన బేసిక్ అంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ప్రతిదీ దీంట్లో కవర్ అయింది మనకు 3rd క్లాస్కి సంబంధించినటువంటి. సో దీంట్లో మనం మళ్ళీ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అనేటివి ఈజీ ప్రాబ్లమ్స్, కోడికలు తీసివేతలే ఉంటాయి. సో ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి మనకు మళ్ళీ 3rd క్లాస్లో మీరు చూడాల్సిన అవసరం అయితే లేదు. టోటల్ పాయింట్స్ అనేటివి కవర్ అయినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీర్ఘఘనం ఆకారంలో ఉండే వస్తువులు ఏమేమి అంటే అగ్గిపెట్టె, ఇనుప రేకు పెట్టె, ఇటుక అండ్ పుస్తకం. మనకు టెక్స్ట్ బుక్లో ఇటుక ఇచ్చి ఇటుక యొక్క అంచులని, మూలల్ని, అదేవిధంగా తలాలు లేదా ముఖాలు ఎన్ని అని అక్కడ రాయమని చెప్పడం జరుగుతుంది పిల్లల్ని. కాబట్టి ఇక్కడ మనకు ఇటుక యొక్క అంచులు కావచ్చు, మూలలు కావచ్చు, అదేవిధంగా తలాలు, వీటిని మనము తెలుసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇటుక అనేది దీర్ఘఘనం ఆకారంలో ఉంటుంది. ఇటుక యొక్క మూలలు ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇటుక యొక్క అంచులు అనేటివి 12 ఉంటాయి. అదేవిధంగా ముఖాలు లేదా తలాలు అనేటివి 6 అనేటివిగా ఉంటాయి మన యొక్క ఇటుకకు. ఇటుక అనేది ఏ ఆకారంలో ఉంటుంది దీర్ఘఘనం ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. సో దీర్ఘఘన ఆకారంలో ఉన్న ఏ వస్తువు ఇచ్చినా, అగ్గిపెట్టె ఇచ్చినా,
మీకు మూలలు 8 ఉంటాయి, అంచులు 12 ఉంటాయి, తలాలు 6 ఉంటాయి. అదేవిధంగా ఇనుప రేకు పెట్టే ఇచ్చిన మీకు సేమ్ అంతే ఉంటాయి, ఇటుక ఇచ్చిన అంతే ఉంటాయి. పుస్తకం చూసుకున్న మనకు అవే మూలలు, అవే అంచులు, అవే తలాలు సేమ్ ఉంటాయి, ఏం మారవు. సో దీర్ఘగణం రూపంలో ఉన్నటువంటి ఏ వస్తువుకైనా అంచులు అనేటివి 12 ఉంటాయి, మూలలు అనేటివి 8 ఉంటాయి, తలాలు అనేటివి లేదా ముఖాలు అనేటివి 6గా అయితే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ ఇటుక యొక్క కార్నర్స్ ఎన్ని అంటే 8 అనాలి, ఇటుక యొక్క ఎడ్జెస్ ఎన్ని అంటే 12 అనిగా మనం చెప్పవచ్చు. ఇటుక యొక్క ఫేసెస్ అంటే ముఖాలు మనకు 6గా అయితే చెప్పవచ్చు. మీరు అగ్గి పెట్టే ఇచ్చి మీకు క్వశ్చన్ అడిగినా ఇవే రాయాలి. ఒకవేళ ఇనుప రేకు పెట్టే ఇచ్చి దాని యొక్క మూలలు ఎన్ని అంటే 8 చెప్పాలి. ఇటుక ఇచ్చి దాని యొక్క మూలలు ఎన్ని అంటే 8 అనాలి. ఒకవేళ పుస్తకం అని రాసే పుస్తకం యొక్క అంచులు ఎన్ని అంటే 12 అని చెప్పాలి. సో ఈ మన దీర్ఘగణం ఆకారంలో ఉన్న ఏ వస్తువు ఇచ్చి క్వశ్చన్ అడిగినా మీకు ఇవే ఉంటాయి, ఇలాంటి మార్పులు అనేటివి జరగవు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమగణం. ఈ సమగణం ఆకారంలో ఉన్న ఏంటి డైస్ మరియు క్యూబ్. సో డైస్ మరియు క్యూబ్ కూడా సేమ్ మన దీర్ఘగణానికి సమగణానికి అంచులు, మూలలు, అదేవిధంగా ఎడ్జెస్, తలాలు అన్నీ సమానంగా ఉంటాయి. దీర్ఘగణానికి సమగణానికి అన్నిటికీ మూలలు, అంచులు, అదేవిధంగా ముఖాలు అనేటివి సేమ్ ఉంటాయి, ఎలాంటి మార్పులు అనేటివి జరగవు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుండి క్వశ్చన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు చూసుకున్నట్లయితే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు గోళం అనేది బంతి కానివ్వండి, నిమ్మ, నారింజ ఇవన్నీ గుండ్రంగా ఉండేటివి గోళ ఆకారంలోకి వస్తాయి. సో గోళాకారానికి అంచులు కానివ్వండి, మూలలు కానివ్వండి ఏమీ కూడా ఉండవు. సో కాబట్టి ఏమైనా బంతి ఆకారంలో ఇచ్చి దాని యొక్క అంచులు ఎన్ని, దాని యొక్క మూలలు ఎన్ని అని అంటే మనం 0గా చెప్పాలి. నెక్స్ట్ శంకు ఆకారంలో ఉన్న ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే మనకు బొంగరం, క్యారెట్, ఐస్ క్రీమ్, టోపీ ఇవి అన్నీ మనకు శంకు ఆకారంలో ఉంటాయి. సో శంకు ఆకారంలో ఉండడానికి దాని యొక్క అంచులు ఎన్ని, మూలలు ఎన్ని అంటే శంకు ఆకారంలో ఉండడానికి మనకు ఒక అంచు ఉంటుంది, ఒక మూల ఉంటుంది. ఓకేనా? ఈ శంకు ఆకారంలో ఉన్నదానికి ఒక అంచు, ఒక మూల మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. శంకు ఆకారంలో ఉన్నదానికి ఒక మూల, ఒక అంచు మాత్రమే ఉంటుంది. శంకు ఐస్ క్రీమ్ కానివ్వండి, టోపీ ఆకారం కానివ్వండి, క్యారెట్ ఆకారం కానివ్వండి, బొంగరం కానివ్వండి, మీకు ఎగ్జామ్లో ఇవి ఏది ఇచ్చినా మనకు అంచులు ఎన్ని అంటే 1, మూలలు ఎన్ని అంటే 1, అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకు కొనే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా అయితే మనకు 4th క్లాస్ మ్యాథ్స్లో అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇవన్నీ మీకు క్లియర్ అయింది కదా. దీర్ఘగణం, సమగణం ఆకారంలో ఉన్నటువంటి ఏ వస్తువులు ఇచ్చినా ఆ వస్తువులని గుర్తుపెట్టుకోండి. ఆ వస్తువుల పేర్లు అక్కడ మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, కొన్ని అవే రాయడం జరిగింది. సమగణం యొక్క కొన్ని టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీర్ఘగణము, సమగణము ఈ రెండు కూడా ఒక అంచులు, మూలలు, అదేవిధంగా తలాలు సేమ్ ఉంటాయి. కాబట్టి ఒకసారి చూడండి, దీర్ఘగణం సమగణం యొక్క కార్నర్స్ అంటే మూలలు 8 ఉంటాయి, దీర్ఘగణం సమగణం యొక్క ఎడ్జ్ అంచులు 12 ఉంటాయి, దీర్ఘగణం సమగణం యొక్క ఫేసెస్ అంటే ముఖాలు, తలాలు 6గా అయితే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఇంకా ఆల్రెడీ మనకు చతురస్రానికి స్క్వైర్కి మనకు 4 భుజాలు ఉంటాయి, 4 శీర్షాలు ఉంటాయి అంటే మూలలు ఉంటాయి. సో చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా అయితే ఉంటాయి. ఇక దీర్ఘ చతురస్రం తీసుకున్నట్లయితే మనకు దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. సో దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం ఉంటాయి, 4 భుజాలు ఉంటాయి, దీంట్లో కూడా 4 శీర్షాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ త్రిభుజంలో కూడా మనకు 3 భుజాలు 3 మూలలు ఉంటాయి. త్రిభుజంలో కూడా ఈ విధంగా త్రిభుజం అనేది ఉంటుంది. చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ మనకు ఏదైనా వస్తువు అంచులు, మూలలు లేకుండా ఉంటే అది వృత్తాకారంలో ఉందని మనము ఈజీగా చెప్పాలి. ఇక కుటుంబ నియంత్రణ గుర్తుకు మనం త్రిభుజంగా తీసుకుంటారు. ఇక్కడ సంఖ్యలను ఎట్లా పూసల చక్రం ద్వారా కానీ, రాళ్ళు కానీ, చింతగింజల ద్వారా లెక్కిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్వైర్ ఉంది, స్క్వైర్ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి స్క్వైర్ యొక్క వైశాల్యం ఎంత అవుతుందంటే ఏ స్క్వైర్ అవుతుంది. స్క్వైర్ యొక్క చుట్టుకెళ్తా అంటే ఎంత అంటే 4a అవుతుంది. ఓకేనా? సో ఇట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత దాని యొక్క వివరాలు నేను నెక్స్ట్ మీకు చెప్తాను. ఇదైతే స్క్వైర్కి సంబంధించి. ఇక్కడ చూసుకుంటే ఒకసారి దీర్ఘచతురస్రం కూడా ఒకసారి చూద్దాం. ఈ విధంగా ఉంటుంది, L ఇంటూ బి, పొడవు ఇంటూ వెడల్పు. సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత 2 ఇంటూ L ప్లస్ బి అనేది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే L ఇంటూ బి.
ఎల్ ఇంటూ బిగా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మనకు. సో ఈ విధంగా మనకు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అనేది మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకు చతురస్రానికి మరియు దీర్ఘచతురస్రానికి సంబంధించిన చుట్టుకొలతలు, వైశాల్యం. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే ఏ స్క్వేర్, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం యొక్క చుట్టుకొలత ఎంత అంటే 4a. అదేవిధంగా దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అదేవిధంగా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనకు సంఖ్యలను అయితే పూసల చట్టంతో, రాళ్లతోటి, చింతగింజలతో లెక్కించవచ్చు. సంఖ్యారేఖ ద్వారా సంఖ్యలను మనం గుర్తించవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సంఖ్యల యొక్క స్థానాలను కుడివైపు నుండి ఎడమ వైపుకి 10 రెట్లు అయితే వస్తూ ఉంటుంది, 10 రెట్లు అవుతుంది. కుడివైపు నుంచి ఎడమ వైపుకు వెళ్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 10, 100. ఇక్కడ 1 ఒకళ్ళ తర్వాత ఎటు వస్తున్నాం మనము, కుడివైపు నుంచి ఎడమ వైపుకి వస్తున్నాం. 10 ఎన్ని రెట్లు అయింది, 1 నుంచి డైరెక్ట్ 10 రెట్లు, మళ్ళీ 100, ఇది మళ్ళీ 10 రెట్లు, మళ్ళీ 1000, ఇది ఒక 10 రెట్లు. ఇట్లా 10 రెట్లు అనేది అవుతూ ఉంటుంది. ఎడమ వైపు నుంచి కుడివైపు మనం వెళ్తున్నా కొద్దీ 10 రెట్లు అనేది పెరుగుతూ ఉంటాయి, 10 రెట్లు అనేటివి పెరుగుతూ ఉంటాయి. సో దీని యొక్క పాయింట్ యొక్క ఇది వాళ్ళు చెప్పేది, కుడివైపు నుంచి ఎడమ వైపు, ఇది కుడివైపు నుంచి ఎడమ వైపుకు మనము వెళ్తున్న కొద్దీ, స్థానాలకు కుడివైపు నుంచి ఎడమ వైపు వెళ్తున్న కొద్దీ అది 10 టైమ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. వస్తువులను అడ్డు వరుసలో కానీ నిలువు వరుసలో భద్రపరిస్తే మనము లెక్కించడం అనేది ఈజీగా ఉంటుంది. జత అంటే మనం 2 వస్తువులుగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డజన్ అంటే మనకు తెలుసు 12 వస్తువులు. స్కోర్ అంటే 20 వస్తువులు అని గుర్తుపెట్టుకోవాలి. రీము అంటే 20 దస్తాలు అని గుర్తుపెట్టుకోండి. గ్రోస్ అంటే 12 డజన్లు అంటే 144 వస్తువులు అవుతాయి. అంగుళం అంటే మనకు ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1 డజన్ ఈజ్ ఈక్వల్ 12 వస్తువులు. అదేవిధంగా స్కోర్ అంటే 20 వస్తువులు, రీము అంటే 20 దస్తాలు, గ్రోసు అంటే 12 డజన్లు లేదా 144 వస్తువులు. ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు, ఒక వ్యక్తి ఒక స్కోర్ వస్తువులను తీసుకొని ఆ వ్యక్తికి ఒక స్కోర్ వస్తువులకు 40 రూపాయలు, ఒక స్కోర్ వస్తువులకు 100 రూపాయలు చెల్లించాడు. 2 స్కోర్ వస్తువులకు ఎన్ని చెల్లించాలి అంటే 2 స్కోర్ అంటే మనకు 40 వస్తువులు అవుతాయి. సో ఆ విధంగా మీరు మనకి తెలిస్తే మనం ఆ యొక్క లెక్కను చేయగలుగుతాం. వీటి యొక్క వాల్యూస్ మనకు తెలిస్తే దాంట్లో వచ్చినటువంటి లెక్కను మనం ఈజీగా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ పాయింట్, అంగుళం అంటే 2.5 సెంటీమీటర్స్ అవుతుంది, 2.5 సెంటీమీటర్లు అవుతుంది. ఒక అంగుళం ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్లు. ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. ఒక మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అయితే అవుతుంది. 1 సెంటీమీటరు అంటే 10 మిల్లీమీటర్లు అయితే మనకు స్కేల్ ఉంటుంది కదా, స్కేల్లో గీతలు ఉంటాయి, చిన్న చిన్న గీతలు ఉంటాయి. 10 అయితే 1 సెంటీమీటర్ అవుతుంది. సో 1 మీటర్ కావాలంటే 100 సెంటీమీటర్లు అయితే 1 మీటర్ అనేది అవుతుంది. ఓకేనా. 1 కిలోమీటర్ కావాలంటే మనకు 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్ అనేది మాత్రము అవుతుంది. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ గ్రాములు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్లయితే ఒక 20 గ్రాములకు 5 రూపాయలు అయితే 500 గ్రాములకు 19 రూపాయలు అయితే ప్రతి 500 గ్రాముకు ఎంత కలపాలి మనము 16 అనేది కలుపుకుంటూ వెళ్తే మనకు ఎంత అనేది వస్తుంది అనేది ఇక్కడ రాయడం అయితే జరిగింది క్వశ్చన్కి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ 4 గ్లాసుల నీరు అనేది 1 లీటర్కి సమానం అవుతుంది. బాగా ఇంపార్టెంట్ అని చూడండి, ఇక్కడ 4 గ్లాసుల నీరు 1 లీటర్కి సమానం అనేది అవుతుంది. 4 గ్లాసుల నీరు వస్తే అది ఖచ్చితంగా 1 లీటర్ అనేది అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఒక మొత్తానికి మనం ఎన్ని సమాన భాగాలుగా చేశామో తెలియజేసేది ఏంటంటే భిన్నాలలో చెప్తాం. ఒక మొత్తాన్ని మనం ఎన్ని సమాన భాగాలుగా చేశామో తెలియజేయనేది ఏంటి, భిన్నం. సగం అంటే 1/2, పావు అంటే 1/4 అంటే 4లో 1 భాగం. ఒక విషయానికి సంబంధించిన వివరాలను దత్తాంశం అంటారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు దత్తాంశం సంఖ్యా రూపం లేదా సమాచార రూపంలో ఉండవచ్చును. సేకరించిన దత్తాంశం ఉన్నట్లు ఉంచితే దాన్ని ముడి దత్తాంశము అని అంటాము. సేకరించిన దత్తాంశాన్ని ఉన్నట్టు ఉంచితే దానిని మనం ముడి దత్తాంశం లేదా అవర్గీకృత దత్తాంశం అని కూడా అంటాము. ముడి దత్తాంశాన్ని అవసరాలకు అనుగుణంగా విభజించి రాస్తే దానిని మనము వర్గీకృత దత్తాంశం అంటాం. ఓకేనా. సేకరించిన దత్తాంశం యాజ్ ఇట్ ఈజ్ రాస్తే మనం దాన్ని ఏమంటాం, ముడి దత్తాంశం లేదా అవర్గీకృత దత్తాంశం అంటాం. ముడి దత్తాంశాన్ని అవసరాలకు అనుగుణంగా విభజించి రాస్తే దాన్ని మనము వర్గీకృత దత్తాంశం అని
అంటాము. ఒక తరగతిలోని గణన చిహ్నాల మొత్తం మనము పౌనఃపున్యంగా అయితే చెప్పుకోవచ్చును. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంఖ్యల రూపంలో ఉన్న దత్తాంశాన్ని పటాల ద్వారా సూచించే చిత్రాలు ఉంటాయి, వాటిని పట చిత్రాలు అని కూడా అంటాము. దత్తాంశం విలువలను దీర్ఘచతురస్రాలచే చూపడమే మనము ఇక్కడ చూసుకున్నట్లయితే కమ్మీ రేఖ చిత్రం అని కూడా చెప్తా ఉంటాం. దీర్ఘచతురస్రాలను ఈ విధంగా దత్తాంశాలను చూపిస్తూ ఉంటాం, దాన్ని కమ్మీ రేఖ చిత్రాలు అని మనము ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. సంవృత పటంచే ఆవరించబడినది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంవృత పటంచే ఆవరించబడినది వైశాల్యం అవుతుంది. చతురస్రం చుట్టుకొలత మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, 4a అవుతుంది. వైశాల్యం అనేది a² అవుతుంది. దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 × l+b అవుతుంది. వైశాల్యం l × b అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వస్తువుల ఆకారానికి అందం తెచ్చే సమానత్వ క్రమత్వపు లక్ష్యం దేనికి ఉంటుందంటే సౌష్ఠవానికి మాత్రము ఉంటుంది. సమద్విబాహు త్రిభుజంకు సౌష్ఠవాల సంఖ్య 1గా మనము ఒక సౌష్ఠవ సంఖ్యను గీయచ్చు. అదేవిధంగా విషమబాహు త్రిభుజానికి ఒక సౌష్ఠవాల సంఖ్య రేఖల సంఖ్య ఎంత అంటే 0. అదే n భుజాలు గల క్రమబహుజు యొక్క సౌష్ఠవాల సంఖ్య ఎంత అంటే n గా మనము గుర్తుపెట్టుకోవాలి. సో గోదావరి ఇది అవసరం లేదు మనకు. నెక్స్ట్ సమబాహు త్రిభుజం యొక్క సమబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవాలు గీయవచ్చు అంటే 3 సౌష్ఠవాలని అయితే మనం గీయవచ్చు. సమద్విబాహు త్రిభుజానికి 1, సమబాహు త్రిభుజానికి 2, విషమబాహు త్రిభుజానికి 0 సౌష్ఠవ రేఖలను అయితే మనము అయితే గీయవచ్చు. ఇది మనకు 4th క్లాస్